మల్టీ స్టారర్ మూవీ అంటే మనకి తెలిసింది ఇద్దరు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటించడం. ఇద్దరు హీరోలతో కలిస్తే మల్టీ స్టారర్ అయితే నలుగురు అగ్ర హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఏమవుతుంది? మల్టీ స్టారరే అవుతుంది. సందడిగా ఉంటుంది. మెగా ఫ్యామిలీ, గట్టమనేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ స్టార్ కలిస్తే ఒక్కసారి ఊహించుకోండి, వెండి తెర కలకలలాడిపోదు. ఇంతకీ ఏంటా విషయం అనుకుంటున్నారా? మరేం లేదండి, మీరే చూడండి. మొన్న సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన తోడు దొంగలు, నిన్న చరణ్ చిరంజీవి కలిసి నటించిన మగధీర, నేడు సూపర్ స్టార్ మహేష్ తో విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, ఇలా ఇద్దరిద్దరుగా వెండితెర మీద తలుక్కున వెలిసి సినిమాలకే పెద్ద ఆకర్షణగా వెలుగుతున్నారు. చరణ్, వెంకటేష్, కృష్ణ, చిరంజీవి ఈ నలుగురు కలిస్తే సినిమాకి డబుల్ ఆకర్షణ. మరి వీళ్ళంతా కలిసి నటించే సినిమాలు రావా అంటే తీసేవాళ్ళుంటే రాకుండా ఎందుకుంటాయి? బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఓ కొత్త సినిమాలో వీళ్ళు తలుక్కున మెరవనున్నారు. రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, సూపర్ స్టార్ కృష్ణ నటిస్తున్నారని సమాచారం. సూపర్ స్టార్ కృష్ణకి మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి అనుబంధం ఉంది. వీళ్ళిద్దరూ ఇంతకు ముందే 2-3 సినిమాల్లో నటించారు. అలాగే వెంకటేష్ కి చిరంజీవికి కూడా మంచి అనుబంధం ఉంది. అయితే మొట్టమొదటిసారిగా తెలుగు తెర మీద గట్టమనేని ఫ్యామిలీ, దగ్గుపాటి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఇప్పటి వరకు 2 కుటుంబాల స్టార్ హీరోలు నటించడమే కానీ ఇలా 3 కుటుంబాల్లో 4 స్టార్ హీరోలు నటించడం విశేషం. మరి ఈ 3 హీరోలు రామ్ చరణ్ సినిమాకి ఎంత ఎనర్జీని ఇస్తారో చూడాలి. మరి ఏదైనా ఒక్కడితోనే మొదలవుతుంది. ఎవడై ఉంటాడ్రా? ఎవడు? ఆడి బాడీ బ్లడ్ తో కాదు, పగతో రన్ అవుతోంది. నెక్స్ట్ వేసేది నిన్నే. మీరు వాడిని వేసి చేశారు, నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్?